హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీ వ్లాగ్స్. మేమైతే పందిరు వేయడానికి కట్టెలను అయితే పాతుతున్నాం. ఇక అటు ఇటు రంధ్రాలు చేసినాం, కానీ ఇటు సైడు డబ్బాలు పెట్టి పెట్టేసినాం. మొత్తం కట్టెలు అటు కట్టి ఇటు కట్టి సెట్ చేసినాం. నేను మధ్యలో బయటకు వచ్చేవారికి మా వాళ్ళు రేకులు ఎత్తుర్రు. అందరు వచ్చారు ఇక ఒకటేసారి. ఈసారి పక్కా గణపతి పెడదామని మా వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉండే. ఫిక్స్ అయితే ఇక నేను ఒక్కరిని బయటకు వచ్చి నేను తవ్వుడు స్టార్ట్ అయితే రేకులు వేసేవారికి అందరు మా వాడగట్టిన అందరు పెద్దోళ్ళు వచ్చారు. అందరు మెల్ల కట్టెలు కట్టి రేకులు సెట్ చేసి ఈరోజు అయితే రేకుల వరకు వేసినాం. ఇక మళ్ళీ పొద్దున్నే గణపతి చూడడానికి పోయినాం. గణపతి ఇంకా మేము ఇవ్వలేదు. గణపతి మంచిగా చూసుకొని ఇద్దామని పోయినాం, ఇచ్చేసినాం. మిస్ అయింది పందిరు అయితే అవుతుంది. ఇక వీళ్ళే గణపతి పెట్టుకునేటోళ్ళు. పందిరు అయితే పొద్దుగాల నుంచి వేద్దాం అనుకున్నాం. ఇక ఇప్పుడు ఎదురవుతుంది. వాన అస్సలకి కొట్టేది కొడుతుంది. వాన అయితే తగ్గినట్టే లేదు. ఇవాళ టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. మేము మొత్తం కంప్లీట్ చేయాలి అసలుకి. ఇప్పుడు ఆల్రెడీ మేము పందిరి స్టార్ట్ చేసి లేట్ అవుతుంది అంటే వాన కొట్టట్లు ఇంకా లేట్ అయింది మాకు. ఇక మా దగ్గర ఉన్న పాత తాడిపత్రి మొత్తం చుట్టూరంగా కట్టేసినాం. 2 ఉండే తాడిపత్రులు, అవన్నీ మొత్తం కట్టేసినాం అన్నట్టు. తాడిపత్రి కిందికి సరిపోతే చుట్టుపక్కల రేకులు పెట్టేసినాం మొత్తం. మా వాళ్ళందరూ గణపతి తేవడానికి అయితే పోతున్నాం. ఇక మెల్ల కార్లు అయితే స్టార్ట్ అయినాం. మేము పోయే ప్లేసు ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అక్కడికి అయినాక మనం గణపతి తీసుకొని వచ్చేసిరే మన ప్లేస్కి. అందరిని లేచి కుక్కినాం. వేరే అన్నలు అంటే చాలా మస్తు ఈజీ ఎక్కుతున్నారు. మంది ఎక్కుతున్నారు. గణపతి కూడా మస్తు ఎంత మంచిగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. మస్తు గణపతి కాడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఇక మనోళ్ళు కార్లో పట్టుకోవమన్నాం, కానీ బండిగా పట్టుకోవమనేసరికి పట్టుకొని స్టార్ట్ అయ్యాం. వాన అయితే మస్తు కొడుతుంది బయట. అజయ్ అన్న నేను బండి మీద పోదాం అనుకున్నాం. కానీ మా వాళ్ళందరూ పిల్లలందరూ వస్తా అంటే ఇక కారు తీసినాం. ఒకవేళ మేము ఇద్దరం పోయేది ఉంటే మాత్రం ఘోరంగా తడిచేటోళ్ళం. ఇక మా తోకైతే వచ్చినాం. మా వాళ్ళు మీకు కార్లో తీసుకొద్దామంటే వద్దన్నారు. గణపతి బండి మీద పట్టుకోవమని అన్నారు. ఇక బండి మీద అయితే వచ్చేసింది మన గణపతి. గట్టి కూడా ఇక పూజ అయితే మా వాళ్ళే వేసేసారు.
మొత్తం పూలతో అలంకరించారు, పూజ చేసేసారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా గణపతి ఎట్లుందో కామెంట్ చేయండి.